అందరూ ఉన్నారండి, అందరూ బాగున్నారండి. ఓకే, ఈరోజు ఆదివారం ప్రాముఖ్యత ఏంటండి? ఈరోజు ఆదివారం ప్రాముఖ్యత ఏంటండి? పెంతుకొస్తా అంటే మనం ఆ మాట వింటాం. అసలు పెంతుకొస్తా దాని అర్థం ఏమి? పెంతుకొస్తా అంటే అండి చిన్న మంద. ఓకే, చిన్న మంద. ఇంకా ప్రియమైన సంగమా, మన జీవితాల్లో మనం క్రైస్తవులంలో ఉన్నామంటే ఒక ఆరంభం అనేది ఉంటుంది. ఆరంభం అనేది ఎందుకు దేవుడిస్తూ ఉంటాడు అంటే ఆ ఆరంభము ఒక ముగింపులోని తీసుకుని వెళ్తుంది. ఆ ముగింపు ముగిసిపోయే ముగింపు కాదు, మళ్ళా మనకి అనంత జీవితం అనేది మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. క్రైస్తవ సంఘ చరిత్రలో కూడా పెంతెకోస్తు దినానికి అటువంటి విశేష ప్రాధాన్యత కలిగి ఉంది. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భంలో మొదటి వచనంలో అక్కడ ఒక మాట రాయబడుతుంది. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటారు. పెంతెకోస్తు పండుగ దినము ఇక్కడ పెంతెకోస్తు ఒక పండుగ అని చెప్పి ఉన్నాడు. ఆ పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటుంది. వీరందరూ ఎవరు అని అంటే క్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచిన వాళ్ళు. ప్రాముఖ్యంగా వీరందరూ కూడా దాదాపు అందరూ కూడా గలిలయ ప్రాంతం నుండి వచ్చిన వారే. యేసు ప్రభు ఆయన శిలువ మరణము పొందిన సందర్భంలో ఆయన వెంబడించుచు అనేక మంది గలిలయకు వచ్చారు. అదే సందర్భంలో ఈ పెంతెకోస్తు అనే పండుగ దినాన ఇశ్రాయేలు అనగా యూదా, గలిలయ, సమరయ ప్రాంతంలో నుండే కాకుండా ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో అనగా యూదులు ఎక్కడెక్కడికైతే చెదిరిపోయారో ఆయా ప్రతి ప్రాంతం నుండి కూడా యూదులు ఈ పండుగకు రావడం జరిగింది. ఎందుకనంటే యూదులకి దేవుడు ఒక కట్టడని నియమించాడు. ఆ కట్టడి ఏమిటంటే ఖచ్చితంగా 3 పండుగలకి యూదులందరూ, ఇశ్రాయేలులు అందరూ కూడా యెరూషలేములో ఆయన ఆలయంలో ఆయన్ని ఆరాధించాలి. అది ఒక కట్టడ, ఒక నియమము. ప్రియమైన సంగమా, కూడుట అనే పదం మనకు అక్కడ కనబడుతూ ఉంది. కూడుట అంటే ఏమిటంటే ఒక నియామక సమయంలో ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమే, అది మానవ సంబంధమైన పని కాదు, దైవ సంబంధమైన కార్యం నిమిత్తమే ప్రజలు దేవుని సన్నిధానంలో కూడి ఉంటారు. ఇప్పుడు మనం చూస్తే ఇది మనం కూడుకోవలసిన సమయం. ఈ సమయంలో మనం ఆలయంలో ఉండాలి, అది నియమం. అది దీనినే అందుకనే మనము కూడుకొని విన్నాము. సంఘ ప్రభు అనే పాట మనం వాడుకుంటారు కదా. ఇప్పుడు గ్యాదరింగ్ టుగెదర్ అని అంటారు ఇంగ్లీష్లో. సునిద్రియాన్ అనే పదము గ్రీక్లో వాడబడుతూ ఉంటుంది. సునగుగే అనే పదం వాడతారు. సునగుగ అంటే సమాజ మందిరము. సమాజ మందిరం అంటే ఏంటి? ప్రజలందరూ కూడా ఒక స్థలంలో కూడి ఉండడం. అందుకనే యేసు ప్రభు జీవించిన కాలంలో అక్కడ ఆయన సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని బోధించాడు. సమాజ మందిరం ఎవరు ఉంటారు? దేవుని బిడ్డలు, యూదులు. అందుకనే వారు కూడుకునే మందిరాన్ని సమాజ మందిరము, కూడుకున్న స్థలం అని అర్థం. నేటి దినాల్లో ఆ సమాజ మందిరాన్ని మనము సంఘం అని పిలుస్తూ ఉన్నాం. ప్రియమైన సంఘమా, ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే పెంతెకోస్తు గురించి రాయబడుతూ ఉంది. ఆ పెంతెకోస్తు పండుగ సమయంలో అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ అనే మాట వాడబడుతుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే అసలు పెంతెకోస్తు అంటే ఏమిటి ఆ సత్యం మనం తెలుసుకోవాలి. లేవి కాలంలో మనం చదువుకున్న సందర్భంలో 23వ అధ్యాయంలో దేవుడు ఈ పెంతెకోస్తు పండుగను కూర్చిన ఆచరణను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 23వ అధ్యాయం తీద్దాం. లేవి కాలం 23వ అధ్యాయం 9వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకున్న సందర్భంలో ఇక్కడ పెంతెకోస్తు ఆచరణను ప్రభు ఇక్కడ ఆచరణ చేస్తున్నాడు. ఎందుకు ఆయన ఈ ఆచరణ చేస్తున్నాడు అంటే ప్రజలు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉన్న ప్రజలను దేవుడు ఇప్పుడు వారికి స్వాతంత్రం ఇచ్చాడు. మరణం నుండి వారికి విడుదలనిచ్చాడు. ప్రియమైన సంగమా, బానిసత్వం నుండి విడుదలనిచ్చాడు. దుఃఖం నుండి, కన్నీరు నుండి విడుదలనిచ్చాడు. మనం నిర్గమకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలను చదివితే అక్కడ ప్రభువు వారిని ఏ విధంగా వారి శ్రమ నుండి విడిపిస్తానో ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మోషేని, అహరోనును వారి యొద్దకు పంపినప్పుడు నేను మిమ్మల్ని మీ భారమైన బరువు నుండి మిమ్మల్ని విడుదలపరుస్తాను, ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వస్తాను, మిమ్మల్ని పాలు తేనెను ప్రవహించి తీసుకుని వెళ్తాను. ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నెరవేరిన తర్వాత ప్రజలు చేయవలసిన కార్యాన్ని ఇక్కడ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎర్ర సముద్రం చీల్చాడు.
ఆయన ఐగుప్తును దాటించి అవతలి వైపుకు బానిసత్వం నుండి విడుదలపరిచి కనాను ప్రయాణానికి ఆయన వారిని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో సీనాయి అనేది ఒక ప్రాముఖ్యమైన స్థలంగా ఏర్పరచబడుతుంది. ప్రియమైన సంగమా, మనం తెలుసు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో వారు నివాసం చేశారని. అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో క్రైస్తవ విశ్వాస జీవితం కూడా అరణ్యంలానే ఉంటుంది. సమస్యలుగా ఉంటే అరణ్యంలో నీరు ఉండదు, ఆహారం ఉండదు, ఒంటరితనం ఉంటుంది, క్షేమం ఉండదు, మరణం అనేది ఉంటుంది, విషసర్పాలు ఉంటాయి. ప్రియమైన సంగమం, విశ్వాస జీవితంలో కూడా అటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అరణ్యం అనే పదానికి మిర్బార్ అనే పదం వాడాడు బైబిల్లో. మిర్బార్ అంటే ఏంటో తెలుసా? దేవుడు నీ సమస్యలో నీతో మాట్లాడువాడు అని అర్థం. ఇప్పుడు అరణ్యంలోనే దేవుడు తన స్వరాన్ని వినిపిస్తూ ఉంటాడు. ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తన స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. మనం చదివితే 10 ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇష్టపడున్నాడు. తన మహిమ గల స్వరాన్ని, గంభీరమైన స్వరాన్ని ఆయన వినిపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. ప్రియమైన సంగమా, ఆ సందర్భంలో దేవుడు వారికి ఇచ్చిన 10 ఆజ్ఞల్ని దేవుడు తన చేతితో రాసి ఆ 2 పలకలను కూడా మోషేకిచ్చి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఆ ఆజ్ఞల మీద రాతి పలకలను ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు అదే సందర్భంలో దేవుడు సీనాయి అరణ్యంలోనే ఆయన వారికి పెంతుకొస్తు ఆచరణని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దానికి గల లేవికాండం 23వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని అంతకు తేవలను. నేను మీకు ఇచ్చుచున్న దేశంలోకి మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు, అంటే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి విడుదలపరచబడి దేవుడు వారికి వాగ్దానం చేసిన ఆ కనాను దేశంలోకి వారు వెళ్ళిన తర్వాత వారు నాటే ఆ మొదటి పంట ఉంటుంది కదా, ఆ పంట కోసినప్పుడంట ఆ మొదటి పనును దేవుని సన్నిధానాన్ని తీసుకుని రావాలంట. మనం 11వ వచనం, మనము 12వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు 13వ వచనాల్లో ఆ పనును యాజకుడు ఏం చేయాలో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మనం 11వ వచనం చూద్దాం. మరియు యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడకూడదు. మనము పాల్గొనే సమయంలో పాస్టర్ గారు ప్లేట్ పైకి ఎత్తుతారు కదా, దాని అర్థం ఏంటి? ప్లేట్ ఆఫరింగ్ ఇస్తూ ఉన్నాడు. వేవ్ ఆఫరింగ్ అంటారు. యెహోవాకు అర్పణ అర్పించబడుతుంది. పంట కోసిన ఆ మొదటి పనును యాజకుడు ఆ రీతిగా దేవుని సన్నిధానంలో దానిని అల్లాడించాలి అనే ఒక మాట అక్కడ రాయబడుతూ ఉంది. అయితే 11వ వచనం మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క పండగ, ఈ పనులు ఎప్పుడు మనము సమర్పించాలి దేవుడికి అంటే అది పస్కా పండుగైన మరుసటి విశ్రాంతి దినం. పస్కా పండుగ రోజునే ఈ పనులు యాజకుడు చేయాలి. పస్కా పండుగైన మరుసటి దినాన్న యాజకుడు దేవుని మందిరంలో ఆ పనులు అల్లాడించాలి. ఆ రోజు నుంచి ఖచ్చితంగా 7 వారముల సమయమును లెక్క పెట్టుకోవాలి. 7 వారములు అంటే ఎంతండి? 7 ఏళ్ళు 49 రోజులు. 49 రోజుల తర్వాత వచ్చే దినాన్ని ఏమంటారు? 50వ రోజు అంటారు. ఆ 50వ రోజున మరలా ప్రజలు ఏం చేయాలంటే యెహోవాకు క్రొత్త ఫలముతో అర్పణను అర్పించవలసి ఉంటుంది. ప్రియమైన సంగమా, ఆ క్రొత్త ఫలమును అర్పించే దినమే పెంతెకొస్తు పండుగ. హీబ్రూ బైబిల్లో దాన్ని షవూత్ అనే పదంతో అక్కడ మాట్లాడుతూ ఉంటారు. కానీ క్రొత్త నిబంధన కాలంలో గ్రీకు భాష అనేది అది ప్రాముఖ్యంగా ఆనాటి ప్రజల చేత ఉపయోగించబడింది. కాబట్టి ఆ పండుగను ఏమని పిలిచారంటే పెంతెకొస్తు అని పిలిచారు. పెంటెకోస్టే అంటే 50వ అని అర్థము. 50వ దినము అంటే ఇది కోత పండుగను సూచిస్తూ ఉంది. ఈ దినాన్ని నువ్వేం చేయాలి? అక్కడ రాయబడుతూ ఉంది కదా, ద్వితీయోపదేశకాండం గ్రంథంలో 16వ అధ్యాయంలో 9 నుంచి 12 వచనాలు చదువుతున్న సందర్భంలో దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషించాలి. దేవుని సన్నిధానంలో ప్రతి కుటుంబము కూడా తమ దాసులతో, దాసీలతో, అలాగే తమ మధ్య ఉన్న లేవీలతో, తమ మధ్య ఉన్న పరదేశులతో, విధవరాలతో, అనాథలతో వారందరినీ కూడా తమ సంతోషంలో వారికి పాల్గొంటూ పంచాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, పెంతెకొస్తు అంటే ఏంటో తెలుసా? ఇదే కోత పండగ, ఫల సంగ్రహపు పండుగ అంటారు. 2 కోత పండుగల గురించి బైబిల్ చెప్తుంది. మొదటి పంట కోత సందర్భంలో ఆ పనులు దేవుడికి అర్పించాలి. ఈ కోత సందర్భంలో 50వ రోజున ఇప్పుడు నువ్వు మరలా దేవుడికి కావాలని అర్పిస్తూ ఉండాలి. యవల కోత, గోధుమల కోత, 2 కోతలు ఇశ్రాయేలు దేశంలో అక్కడ
అక్కడ పంటలుగా అక్కడ ఉండేవి. ప్రియమైన సంఘం, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ కట్టడను వారికి ఒక నియమంగా నియమిస్తున్నాడు. ప్రతి పురుషుడు కూడా దేవాలయంలో ఉండాలి. ఆ సమయంలో పెంతికొస్తున్న, అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ఆ అపోస్తలుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో అందరూ ఒక చోట కూడి ఉన్నారంట. యెరూషలేములో ఆ యొక్క సీయోను పర్వతం దగ్గర. నేను ప్రారంభంలో చెప్తున్నాను, సీనాయి పర్వతం అనేది అరణ్యంలో ఉంది. అరణ్యం అనేది కష్టతరమైన సమస్యలకు కూడుతుంది. కానీ అరణ్యంలోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అరణ్యంలోనే దేవుడు నదులను ప్రవహింప చేస్తూ ఉంటాడు. అరణ్యంలోనే దేవుడు నీటి మొక్కలను నీ కొరకు ఆయన ప్రవహింప చేస్తూ ఉంటాడు. ప్రియమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అరణ్యంలోనే వారికి దేవుడి వాక్యాన్ని ఆయనకి వారికి ఇస్తూ ఉన్నాడు. 10 ఆజ్ఞలు గల 2 పలకలను తన చేతితో ఆ పలకల మీద రాసి ఆ పలకలను మోషేకి ఇస్తూ ఉన్నాడు. అయితే మోషే పర్వతం మీద దిగి వచ్చిన సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు వారు పాపం చేశారు. ప్రియమైన సంగమా, అహరోను వారు ప్రేరేపించి ఒక బంగారు దూడను వారు చేయించిన సందర్భంలో ప్రజలు ఆ దేవతకు వారు బలులు అర్పిస్తూ ఉన్నారు. మనకు దీనిని గూర్చిన భాగము నిర్గమకాండ గ్రంథంలో 32వ అధ్యాయంలో 15వ వచనం నుండి చివరి వచనం వరకు మనం చదవగలిగితే మనకు అక్కడ స్పష్టంగా రాయబడుతూ ఉంది. పెంతెకొస్తు పండుగకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆ రాతి పలకలు, ఆజ్ఞలతో కూడిన దేవుడి చేతి రాళ్ళతో కూడిన ఆ రాతి పలకల సంబంధం ఏంటంటే, అది కూడా ఈ దినాల్లోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. ఆ దినాన్న ప్రజలు పాపం చేసినందున వారు దాదాపు 3,000 మంది హతమార్చబడ్డారు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో, ఎవరైతే ఆ యొక్క దూడను ఆరాధించారో వారందరూ కూడా హతమార్చబడ్డారు. ప్రియమైన సంగమా, ఆ పెంతెకొస్తు అనేది విమోచన కలిగించేది, నీకు రక్షణను కలిగించేది, నీ దుఃఖమునకు ముగింపునిచ్చేది, నీకు సంతోషం ఇచ్చేది. అది పెంతెకొస్తు పండుగ. ఆ పెంతెకొస్తు పండుగ దినాన్న, అంటే అప్పటికి ఆ దినాల్లో ఆజ్ఞలు గల రాతి పర్వతం ఇచ్చిన సమయం కూడా అదే. కానీ ఆ ప్రజలు చేసిన పాపము అవిధేయత, విగ్రహారాధన, కానీ వారు శిక్షించబడ్డారు ఎవరైతే పాపం చేశారో. అయితే నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఈ పెంతెకొస్తు దినాన తన పరిశుద్ధాత్మను దేవుడు సంఘం మీద కురిపిస్తూ ఉన్నాడు. ప్రారంభ సంఘము అతిక్రమించింది, కానీ నూతన నిబంధన సంఘం మీద దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. వారిలో ఉన్న ఆ యొక్క కఠిన హృదయాన్ని తీసివేస్తున్నాడు. దేవుని వాక్యానికి లోబడిన తనము. అందుకే కదా మానవుడు పాపం చేస్తూ ఉంటాడు. దేవుని స్వరం వినబడుతుంది వాళ్ళకి, అయినప్పటికీ వారు దేవునికి వ్యతిరేకంగా వారు జీవించగలిగారు కదా. దేవుణ్ణి వారు వ్యతిరేకంగా ఆయన సన్నిధానంలోనే ఆ బలులు అర్పించారు కదా. నేటి కూడా మీరు సీనాయి పర్వతం దగ్గర చూస్తే ఆ కొంత దూరంలోనే అక్కడ అహరోను నిర్మించినటువంటి బలిపీఠం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైన సంగమా, దేనికి అది సాదృశ్యంగా ఉందంటే, ప్రజల యొక్క అజ్ఞాన కృతముల వరకు దేవుని స్వరాన్ని వారు వీరు కూడా ఆ రీతిలో వారు పాపం చేయగలిగారంటే మనిషికున్న పాపమునికి ఎంత బాధ ఉంటుంది అంటే, తమ ఆత్మను నరకంలోకి అప్పగించుకోవడానికి కూడా మనిషికి స్వాధీనం ఉంటుంది అనమాట. కానీ దేవుడు ఆ యొక్క పాప స్వభావమైన మానవ హృదయాన్ని ఆయన మారుస్తూ ఉన్నాడు. ఆ మార్చడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే, పెంతెకొస్తు పండుగ దినాన తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివితే 8వ వచనంలో మాట రాయబడుతుంది, ప్రభు ఆరోహణం అవుతూ ఉన్నాడు. ఆరోహణమైన సందర్భంలో ఒక వాగ్దానాన్ని దేవుడు తన శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అని అంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏమంటారంట? శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందరూ భూమి అంతముల వరకును నాకు సాక్షులైందని వార్త చెప్పను. పరిశుద్ధాత్మని గురించిన వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మను వారు పొందినప్పుడు శక్తిని పొందుతారంట. ఆ శక్తితో వారు భూమి అంతముల వరకు కూడా సాక్షులై ఉంటారంట. సాక్షి అంటే ఏంటి? తాను చూసిన దాన్ని, విన్న దానిని, తాను ఎరిగిన దానిని ఇది నిజము అని చెప్పగలిగిన స్థితిలో ఉన్నవారు వారు ప్రకటించే దానినే సాక్షి అంటారు. ఈ సాక్ష్యం ఎవరైపోగలుగుతారంటే, యేసు ప్రభు కొరకు ఇవ్వగలుగుతారు. ఎలా ఇవ్వగలుగుతారు? వారు పరిశుద్ధాత్ముడు క్రియను జరిగించినప్పుడు. అందుకనే ఆది సంఘంలో హింసలు చెలరేగిన
సందర్భంలో ప్రజలు మరణించబడుతున్నప్పటికీ కూడా, సింహాలకు ఆహారంగా వేయబడుతున్నప్పటికీ కూడా, వారి తలలు ఛేదించబడుతున్నప్పటికీ కూడా, నూనెలో వారు విసిరివేయబడుతున్నప్పటికీ కూడా, సరసరగా ఆగే ఆ యొక్క ఇనుప పాత్రల మీద వారు ఉంచినప్పుడు వారి దేహములు కాలుతున్నప్పటికీ కూడా వారు క్రీస్తు నామాన్ని విడిచిపెట్టడానికి ఆది సంఘము ఒప్పుకోకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు పొందిన శక్తి. ఆ శక్తి అక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి. రెండవ అపోస్తలుల 2వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ పెంతెకోస్తు దినాన అందరూ ఒక చోట కూడి ఉండ్రి అని ఇక్కడ రాయబడుతుంది. ఈ కూడి ఉన్న చోట ఏంటి అని అంటే మేడ గది. ప్రియమైన సంగమా, ప్రభు ఎక్కడైతే తన చివరి ఆయన పస్కా పండుగను ఆచరించాడో అదే ఇల్లు వీరికి ఒక ఆశ్రయంగా ఉన్నది. ప్రియమైన సంగమా, గదిలే నుండి వచ్చిన వారు ఉండడానికి ఎవరు ఆశ్రయం ఇస్తారు? మార్పు తల్లి అయిన ఆ యొక్క ఇంటి యజమానురాలు. ప్రియమైన సంగమా, యేసు ప్రభు వారిద్దరు యూదులైతే మిగిలిన శిష్యులందరూ కూడా గలిలయ ప్రాంతానికి చెందిన వారే. వారు ఎవరు కూడా యూదులు కాదు, ఇశ్రాయేలు గోత్రాలకు చెందిన వారు. కానీ యోధా గోత్రాలకు చెందిన వాళ్ళు ఒక్క యూదు తప్పించి ఇంకెవరు లేరు. యేసు ప్రభు శిష్యుల్లో. ప్రియమైన సంగమా, మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క కూడి ఉన్న స్థలంలో ఒక కార్యం జరుగుతూ ఉన్నది. 2వ వచనం చూద్దాం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. ఆ పెంతెకోస్తు దినాన దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. ఏదైతే ఆయన వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మని గురించి ఆయన వాగ్దానం చేశాడు. మనము యోహాను సువార్త మన 14వ అధ్యాయం 16వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని గురించిన వాగ్దానంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 7వ అధ్యాయంలో కూడా ఆయన పండగ దినాన్న, ఆ యొక్క పర్ణశాలల పండగ దినాన్ని యెరూషలేములో నిలిచిన సందర్భంలో ఆయన ఒక మాట చెబుతున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో, నా యందు విశ్వాసించు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జలములు పారుడని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందవు ఆత్మను గురించి ఆయనకి మాట చెప్పారు. ప్రియమైన సంగమా, ఆయన యందు విశ్వాసించే వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడంట. మనకి పరిశుద్ధాత్మ దేవుడు సంబంధించిన వాగ్దానాలను యేసు ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే అపోస్తలుల 2వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భంలో వారు కూడి ఉన్న ఇంటి దగ్గర ఒక సంఘటన జరుగుతుంది. వేగంగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని అంట. ఇప్పుడు తుఫాను వచ్చిన సందర్భంలో ఏమొస్తుందంటే మనకు గాలి కూడా మనకు వినబడుతూ ఉంటుంది. గిరుడున తిరుగుతున్న గాలి, ఒక శబ్దము మన చెవులకు వినబడుతూ ఉంటుంది. ఆ రీతిగా వేగంగా వీస్తున్న ఒక బలమైన గాలి అంట. ఇది ఒక వైరల్ వేగము అంటే ఇంకా వేగము, తీవ్రమైన వేగంతో వీచే గాలి అనమాట. దీనంత మూల భాషలో వేగంగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అనగా పరలోకము నుండి. ప్రియమైన సంగమా, ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిండెను. అయితే ఈ సంఘటన రహస్యంగా జరగడం లేదు. ఇశ్రాయేలు యూదా ప్రజలు యెరూషలేములో కూడి ఉన్న సందర్భంలో పెంతెకోస్తు అనబడిన కోత పండుగను వారు ఆచరిస్తున్న సందర్భంలో ఆ ప్రాంతంలో దేవుడు ఈ కార్యాన్ని బహిరంగంగా జరిగిస్తున్నాడు. ఈ శబ్దము కేవలం ఆ ఇంటిలో కూడి ఉన్న వారికి మాత్రమే కాదు, ఆ పండుగలో చేరిన అందరూ కూడా ఈ శబ్దాన్ని వారు వినగలుగుతూ ఉన్నారు. ఒక ధ్వని వింటూ ఉన్నారు, వేగంగా వీచే గాలి వంటి యొక్క ధ్వని. వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను అని రాయబడుతుంది. ఏ ఇంట్లో వారు కూర్చుని ఉన్నారో ఆ ఇల్లంతా నిండిపోయిందంట ఆ గాలి, ఆ ధ్వని. ఇది కూడా దేవుని ఇల్లే. ప్రియమైన సంగమా, బేతేల్ అంటే దేవుని గృహము అని అంటారు. హామిదాష్ అని అంటారు హీబ్రూలో దేవుని మందిరాన్ని. హామిదాష్ బాయిత్ అని అంటారు. బాయిత్ అంటే దేవుని మందిరం అని అర్థం వస్తుంది. ప్రియమైన సంగమా, ఇక్కడ గమనిస్తే వారు కూర్చుని అన్న ఇల్లంతా నిండెను. ఎక్కడ ఇద్దరు నా నామమున కూడి ఉంటారు అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఎలా ఉంటాడని ఆయన ఆత్మస్వరూపిగా ఉంటాడు. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని యేసు ప్రభువు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం అదే కదా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూద్దాం, భక్తుడు రాస్తున్నాడు, లోకాలు వారు కూర్చుని ఇల్లంతయు నిండెను. 3వ వచనంలో మనం గమనిస్తే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అగ్ని జ్వాలలు అని ఇక్కడ రాయబడుతూ ఉంది. అగ్ని జ్వాల అంటే ఏమిటి? ఎప్పుడు కూడా అగ్ని ఒక అగ్ని నాలుగులుగా మనకు కనబడుతూ ఉంటది. అగ్ని జ్వాల
జ్వాల ఎలా ఉందంట, నాలుకలు వారికి కనబడ్డాయంట. ఆ నాలుకలు ఒక్కొక్క నాలుక ఒక్కొక్క అగ్ని జ్వాలగా ఉందంట. వారికి కనబడింది. ప్రియమైన సంగమా, వారికి కనబడి ఎలా కనబడుతుంది? వారి భౌతిక నేత్రాలకు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన సంగమా, భౌతిక నేత్రాలు పరలోక సంబంధమైన కార్యాన్ని చూడగలుగుతున్నాయి. దేవుని స్వరాన్ని సీనాయి పర్వతం దగ్గర భౌతిక ఈ యొక్క చెవులు వెనకడగాయి కదా, మరి భౌతిక నేత్రాలు చూడలేవా దేవుని కార్యాన్ని? యేసు ప్రభువు వారి మధ్య 33.5 సంవత్సరాలు నడయాడాడు, ఆయన్ని చూశారు. ఇప్పుడు భౌతిక నేత్రాలతోటి ఆత్మ కార్యాన్ని కూడా వారు చూడగలుగుతున్నారు. నాలుకలు అని ఇక్కడ రాయబడుతూ ఉంది. నాలుక అనే పదానికి భాష అనే అర్థం కూడా ఉంది గ్రీకులో, భాష. ప్రియమైన సంగమా, నాలుకలు అనగా అగ్ని నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కడి మీద రాలగా ఎంతమంది ఉన్నారు? ఇంట్లో దాదాపు 120 మంది ఉన్నారు. ఆ 120 మంది కూడా యేసు నామములో కూడుకొని ఉన్నారు. ప్రియమైన సంగమా, వారి మీద అగ్ని నాలుకలు రాలయంట. ప్రియమైన సంగమా, అభిషేకం అని అంటారు. ఇప్పుడు నూనెతో అభిషేకం ఇస్తే ఆ వ్యక్తికి అభిషేకం అని అంటారు. మరి ఆత్మాభిషేకం ఇస్తే ఎవరి మీద అయితే దేవుని అభిషేకం నిలిచి ఉంటుందో వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రు సైన్యాన్ని ఓడించినట్లు మనకి న్యాయాధిపతుల గ్రంథం మనం చదవగలిగితే మనం చూద్దాం. ఒత్నీయేలు మీదకి దేవుని ఆత్మ ఆయన ప్రోక్షించబడిన సందర్భంలో ఒత్నీయేలు శత్రువు మీదకి వెళ్ళి శత్రువును ఓడించాడు. న్యాయాధిపతుల మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు వారు శక్తి పొందారు. శత్రువుని ఓడించి దేవుని బిడ్డలకు వారు జయము తీసుకుని వచ్చి శాంతిని తీసుకుని వచ్చారు. ఆత్మదేవుడు కార్యములు చేయవాడై ఉంటాడు. ఇక్కడ మనం చదువుతున్నట్లయితే ఈ యొక్క 3వ వచనంలో ఏమని రాయబడుతుంది? అగ్ని జ్వాలలు ఒక్కొక్కరి మీద రాలయంట. ఇప్పుడు 4వ వచనంలో రాయబడుతున్న ఆ యొక్క వచనాన్ని మనం శ్రద్ధగా విందాం. అందరూ ఎవరున్నారు ఆ ఇంట్లో, ఎంతమంది అయితే ఉన్నారో ఆ 120 మంది మీద ఆ నాలుకలు దిగినప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇక్కడ ప్లేరవు అనే పదం వాడబడుతుంది. దీని అర్థం ఏంటంటే నింపుట, పరిపూర్ణంగా నింపుట. యేసు ప్రభు రాతి బాణంలో నీళ్లు నింపమన్నప్పుడు ఆ సేవకులు అంచుల మట్టుకు నింపారంట, పొంగి పొల్లిలా నింపారు. వాళ్ళు పోసినప్పుడు నీళ్లు కింద పడిపోయి ఆ రీతిగా రాతి బాణంలో నింపారు. అప్పుడు ఆ నీరు తీసుకొని మీరు వెళ్ళి వారికి పంచమన్నప్పుడు ఆ నీరు ఏమవుతుంది? వాళ్ళు తీస్తూ ఉండగానే ఆ నీరు ద్రాక్షరసంగా మారిపోయింది. విశ్వాసం అనేది అక్కడ కార్యం జరిగిస్తూ ఉంది. ఇక్కడ కూడా దేవుడు అదే రీతిగా తన ఆత్మను సమృద్ధిగా ఆయన ప్రోక్షిస్తూ ఉన్నాడు, నింపుతూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, నింపుట అని అర్థం ఇక్కడ పరిపూర్ణంగా నింపుట, అసంపూర్ణంగా కాదు, కొంచెంగా కాదు, సంపూర్ణంగా నింపుట. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఆ ఆత్మ, ఏ ఆత్మ గురించి ఇక్కడ చెప్పబడుతుంది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. వాక్శక్తి అంట, మాట్లాడడానికి శక్తి. ఎటువంటి వాక్శక్తి ఇది? ప్రియమైన సంగమా, ఒక వ్యక్తి కొన్ని సందర్భాల్లో కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడగలుగుతాడు కదా, ఆవేశం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతారు కదా. మరి దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఏం జరుగుతుంది? మానవ సంబంధమైన మాటలు ఆ నోట్లో నుండి రావు, దేవుని మహిమల కార్యాలు ఆ నోట్లో నుండి వెలువడుతూ ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తే వాక్శక్తిని దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడంట. ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడు? ఆత్మ వారిని నింపినప్పుడు ఆ ఆత్మ వారికి వాక్శక్తి ఇస్తున్నాడు. ఎందుకు వారికి వాక్శక్తి వస్తుందనంటే అగ్ని నాలుకలుగా వారి మీద ఆయన దిగాడు కాబట్టి, వారి మీద నిలిచి ఉన్నాడు కాబట్టి. అందుకనే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ఏం చేస్తున్నారంట? అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. అన్య భాషలు, నాలుక అనే పదానికి భాష అని కూడా అర్థం అని చెప్పాను కదా. అన్య భాషలు, అన్య భాషలు అంటే ఇతర భాషలు. ప్రియమైన సంగమా, వారు ఇతర భాషలతో వారు మాట్లాడగలుగుతున్నారంట. మనం ఏదైనా మాట్లాడగలుగుతుంది ఏదైనా భాష నేర్చుకుంటే మనం మాట్లాడగలుగుతాం. నాకు హిందీ వచ్చు కొంచెం. హిందీ నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి నేను హిందీ నేర్చుకున్నాను. అయితే ఉర్దూ నేర్చుకోవాలనిపించింది. ఉర్దూ బైబిల్ చదివాను నేను, హిందీ అక్షరాలు. ఉర్దూ వచ్చింది. ఉర్దూలో కూడా నేను కవిత్వం రాయగలుగుతాను. ఎందుకంటే ఉర్దూ అంతా ఒక పోయిటిక్ లాంగ్వేజ్, అదంతా కవిత్వంతో కూడిన భాష. ఒక భాష మనం నేర్చుకోవాలంటే
అంటే ఆ భాషలో సంబంధించిన గ్రంథాలను చదవాలి, లేకపోతే ఆ భాష మాట్లాడే వారితో మనం మాట్లాడినప్పుడు మనకి ఆ భాష మనం మాట్లాడగలుగుతాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారి మీద ప్రోక్షించబడినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారనంట. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏ విధంగా సాధ్యమవుతుంది? మనిషి నాలుగు గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? యాకోబు గ్రంథం మనం చదువుతున్న సందర్భంలో 3వ అధ్యాయంలో మనం చదివితే యాకోబు నాలుగు గురించి చెప్తూ ఉన్నాడు కదా. ఎన్నో అద్భుతమైన మాటలు యాకోబు తన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? 4-5 వచనం చూద్దాం. యాకోబు 3:5. నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ ప్రపంచంలో అది ఏం చేస్తుందంట? మాలిన్యం కలుగు చేస్తుందంట. ప్రకృతి చక్రంలోకి అది చిచ్చు పెడుతుందంట. నాలుగు కూడా శక్తి అది. కానీ దేవుడు అటువంటి నాలుకను తన అగ్నితో ఆయన ముడుతూ ఉన్నాడు. అగ్ని నాలుక, అగ్ని అభిషేకంతో దేవుడు వారి మీద దిగినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? వారు దేవుని కార్యాలని వారు అక్కడ మహిమపరచగలుగుతున్నారు. జెఫన్యా గ్రంథాన్ని మనం చదువుతున్న సందర్భంలో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్న సందర్భంలో అప్పుడు ఆయన ప్రజలందరికీ అంట జెఫన్యా 3:9 జెఫన్యా 3 చదువుతారండి. ఎవరైనా తీస్తే జెఫన్యా 3:9 ఆయన ప్రజలకు ఏక మనసును కలుగు చేస్తాడంట. జెఫన్యా 3:9 అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చేదను. ప్రియమైన సంగమా, ఏక మనస్సులై జనులందరూ కూడా ఏక మనసుతో ఆరాధించినప్పుడు అంట ఈ విధంగా ఆరాధిస్తారు ఏక మనసుతోటి. ఎప్పుడు వారికి పవిత్రమైన పెదవులు అనుగ్రహించబడతాయి? ఈ యొక్క అగ్ని అభిషేకము వారి మీదకు ప్రోక్షించబడిన సందర్భంలో. ప్రియమైన సంగమా, ఈ నాలుగుతోనే మనుషులను దీవిస్తాం, ఈ నాలుగుతోనే మనుషులను శపిస్తాం. కానీ ఇదే నాలుక దేవుడిని మహిమపరచగలుగుతుంది. ఇదే నాలుక దేవుని కనపరచగలుగుతుంది. దానికి కారణం ఏమిటి? పరిశుద్ధాత్మని అగ్ని అని చెప్పి అక్కడ రాయబడుతుంది. యెషయా గ్రంథంలో మనం 6వ అధ్యాయంలో చదివితే యెషయా దేవుని దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు, రాజుని చూస్తూ ఉన్నాడు. ఆయన భూసమానమైన రాజు కాదు, దేవుని చూస్తూ ఉన్నాడు. చూసిన సందర్భంలో అంటూ ఉన్నాడు, అయ్యో నేను రాజును కనులారా చూసానే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించిన వాడినే, అయ్యో నేను అపవిత్రుడను, నేను నశించిపోతుని అని అంటూ ఉన్నాడు. అయితే అక్కడ శరాబు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన నిప్పులలో ఒక దానిని కారుతో తీసుకుని వచ్చి యెషయా పెదవులకు తగిలించినప్పుడు ఏం మాట అంటూ ఉన్నాడు? శరాబు ఏమంటాడు తెలుసా? ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన అంటాడు. మన పాపంలో ప్రాయశ్చిత్తం అవ్వాలంటే దేవుని ఆత్మ అగ్నితో మనం దహించబడాలని ఆ సంఘటన మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ మానవ నాలుక దేవుని వాక్కును శక్తితో ప్రకటించగలుగుతుంది. మనం 5వ వచనం మనం చదవగలుగుతున్న సందర్భంలో అపొస్తలుల 2:5 ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. పెంతెకొస్తు పండుగ అనే సమయంలో ఆకాశం క్రింద ఉన్న ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు అని అక్కడ రాయబడుతుంది. వారు యెరూషలేములో ఉన్నారంట. 6వ వచనం చూద్దాం. ఈ శబ్దము కలుగగా జనులు ఏం చేస్తున్నారు? గుంపుగా కూడి వచ్చారంట. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతూ ఉంది. ప్రేమ సంగమా, పెంతెకొస్తు పండుగ దినాన్న ఆలయంలో ఆ మొదటి రోజున అనగా 50 దినాలకు ముందు రోజు ఉంటుంది కదా, ఆ మొదటి రోజున పనును అర్పిస్తూ ఉన్నాడు. పస్కా పండుగ అయిన తర్వాత యేసు ప్రభు కూడా పస్కా పండుగని ఆయన హతమార్చబడ్డాడు, శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఇప్పుడు 50వ దినాన ప్రజలు పెంతెకొస్తు పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఇదే 50వ దినాన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన కుమారుని ఆత్మను సంఘం మీద ప్రోక్షణ చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఆశ్చర్యం కలుగుతూ ఉంది కదా జీవితాల్లో. పెంతెకొస్తు పండుగ ఏం చేస్తుందంటే ఆత్మల కోతకు సాదృశ్యంగా ఉంది. ఆత్మల కోత దేనికి సూచనగా ఉంది? పరలోక రాజ్యంలో
ఆత్మలు చేర్చబడుటకు అది సూచనగా ఉంది. ఈ 120 మంది మీద దేవుని ఆత్మ ప్రోక్షించబడిన సందర్భంలో ఆ శబ్దం యొక్క ధ్వని వారు వినినప్పుడు వారు భాషల్లో వారు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో భక్తి గల జీవులు అక్కడ కూడి ఉన్నారనంట. వారు ఏం చేస్తూ ఉన్నారో చూద్దాం. 6వ వచనంలో, ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడి. ఈ యూదులు ఏ దేశాల నుంచి యెరూషలేముకు వచ్చారో వారు ఆ ప్రాంతంలో మాట్లాడే భాషను ఈ 120 మంది కూడా మాట్లాడగలుగుతూ ఉన్నారు. వీరు గలిలయ ప్రాంతం విడిచి వేరే అన్ని దేశానికి వారు ఎప్పుడు కూడా వెళ్ళి ఉండలేదు. కానీ ఈ 120 మంది కూడా ఈ యూదులు ఎక్కడి నుంచి వచ్చారో ఆ ప్రాంతాల భాషను మాట్లాడుతూ విని వీరు కలవరపడ్డారంట. ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇక్కడ భక్తి గల యూదులు అని రాయబడింది కదా, వీరు కేవలం మతాచారంతో మాత్రమే వారు నిండి ఉన్నారు. కానీ ఇక్కడ 7వ వచనం మనం చదవగలిగితే, అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలయులు కారా? ఇక్కడే వచ్చింది సమస్య అంతా. గలిలయులు అని వీరిని ఇక్కడ విమర్శిస్తూ ఉన్నారు. యోదయ, సమరయ, గలిలయ అనే ప్రాంతాలు ఉన్నాయి. మనము క్రిస్మస్లో ఒక ప్రవచనాన్ని మనం చెప్తూ ఉంటాం. మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడును కదండి, మనకు శిశువు అనుగ్రహింపబడును, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు ఇచ్చినట్టు తండ్రి, సమాధానకర్తగా అతనికి పేరు పెట్టబడును. ఈ వచనము ఎవరికి ఇవ్వబడుతూ ఉన్నారంటే, ఏ ప్రాంతీయులు అని చెప్పి యూదులు వారిని విమర్శిస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు, ఆ ప్రాంత ప్రజలకి దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం 1వ వచనంలో చదవగలిగితే, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలం ఆయన జెబూలూను దేశంలో, నఫ్తాలి దేశంలో అవమానపరిచెను. అంత్యకాలం ఆయన సముద్ర ప్రాంతంలో అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయకర దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని అక్కడ వాగ్దానం ఇవ్వబడుతుంది. వారికి ఈ వాగ్దానం ఇవ్వబడుతుంది. మన కొరకు ఒక శిశువు పుట్టిన వాళ్ళు చెప్పగలుగుతున్నాడు కదా. యెషయా ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఏ ప్రాంతంలోనైతే శత్రువు మొట్టమొదటిగా దేశంలో అడుగు పెడతాడో ఆ ప్రాంతంలో ప్రజలు హతమార్చబడతారు. మనకి 4 రోజులు యుద్ధం అనేది జరిగింది కదా. ఏ ప్రాంత ప్రజలకు అక్కడ అపాయం అనేది ఎదుర్కొన్నప్పుడు వారు భయపడ్డారు? పంజాబ్, గుజరాత్, ఇంకొకటి ఏంటి రాజస్థాన్, హర్యానా. ఈ 4 రాష్ట్రాల ప్రజలు సరిహద్దులో ఉన్నారు. పాకిస్తాన్ దాడి చేసినప్పుడు ఆ ప్రాంతాల ప్రజలు నష్టపోతూ ఉంటారు, వారే మరణిస్తూ ఉంటారు. ఇశ్రాయేల్ దేశం కూడా అంతే. ఉత్తర ప్రాంతమైన గలిలయ ప్రాంతంలో శత్రువు వచ్చినప్పుడు వారు మరణిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆ ప్రాంతము విగ్రహారాధనతో నిండిన ప్రాంతము, అన్యజనులు కూడా వారి మధ్య నివసిస్తూ ఉన్నారు. ప్రజలు, యోధా ప్రజలు యెరూషలేములో ఉన్నవారు భక్తి గలవారు కాబట్టి, దేవాలయం వారి మంచిగా ఉంది కాబట్టి వారు భక్తి పరులుగా వారు తమను తాము భావించుకునేవారు. గలిలయని తక్కువగా చూసేవారు. యేసు ప్రభువును కూడా గలిలయుడని విమర్శించినప్పుడు వెంటనే పిలాతు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన్ని హేరోదు దగ్గరికి పంపుతూ ఉన్నాడు. ఈయన గలిలయుడు అని చెప్పి. ప్రేమైన సంగమా, మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభువు నజరేతులో దేవదూతను పంపి ఆ యొక్క మరియతో మాట్లాడిన సందర్భం కూడా గలిలయలోనే. ఇప్పుడు ప్రభు అదే గలిలయుల మీద ఈ ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. అందుకనే వారు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ కుమ్మరించబడితే మా మీద కుమ్మరించబడాలి కదా, కానీ ఏమిటి వీరు గలిలయులు కారా అనుకుంటూ ఉన్నారు. 8వ వచనం చూద్దాం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుతూ మనం వినిచున్నామే. 9 నుంచి మనము 11వ వచనం వరకు చదువుతున్న సందర్భంలో ఏ ప్రాంతాల నుండి వారు వచ్చారో ఆ ప్రాంతాల పేర్లు ఇక్కడ రాయబడుతున్నాయి. 9వ వచనంలో పార్తీయులు అంటే ఏంటి? ఇది ఆఫ్ఘనిస్తాన్, మన ఇండియా ప్రాంతాలకి ఆ ఉత్తర ప్రాంతాలకు చెందింది. పార్తీయులు అంటే మాదీయులు, యాలామీయులు అంటే ఇరాన్ దేశం, అది మెసొపోటేమియా అంటే ఇరాక్, సిరియా ప్రాంతాలు. ప్రియమైన సంగమ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఫుబియా ప్రాంతాలు, టర్కీ దాని పైన భాగాలు. ఐగుప్తు గురించి మనకు తెలుసు, లిబియా దేశం గురించి తెలుసు, రోమా గురించి తెలుసు. ప్రియమైన సంగమ, క్రేతు అంటే టర్కీ కింద ఉంటుంది ఒక దీవి. అలాగే అరబ్ కంట్రీస్ గురించి కూడా తెలుసు. దాదాపు 16 భాషలు మాట్లాడే ప్రాంతాల నుండి ప్రజలు అక్కడికి వచ్చారు. ఆ భాషలన్నిటితో కూడా ఈ 120 మంది మాట్లాడి ఏం చేస్తూ ఉన్నారంట?
ఏమంటున్నారంట? 11వ వచనంలో చూద్దాం. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. వినుచున్నారంట. ప్రియమైన సంగమా, మన భాషలతో దేవుని గొప్ప కార్యాలను వినుచుంటారంట. అయ్యో, వారు చదువు లేని ప్రజలు, గెరడేయులు, చదువు రాదు వాళ్ళకి, దేవుడి లేఖనాలు తెలియవు, కానీ వారు ఏ విధంగా దేవుని గొప్ప మహిమల కార్యాలు చెప్పగలుగుతూ ఉన్నారు. అందుకేనండి దేవుడు ఆత్మ ఎవరి మీద ఉండగలుగుతుందో ఆ వ్యక్తి చదువు రాకపోయినా సరే దేవుని అభిషేకం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ముందు ఎంత పెద్ద విద్యావంతుడైనా, ఎన్ని తిలాచులు డిగ్రీస్తున్నా ఆ వ్యక్తి పనికిరాడు. ఆ వ్యక్తి ముందు డాక్టరేట్ చేసినా సరే ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మాభిషేకం ఉండే ఆ వ్యక్తి దేవుని లేఖలను వివరించగలుగుతూ ఉంటాడు. ఇక్కడ మనం గమనిస్తే గలిలయులు ఆ రీతిగా దేవుని మహిమల కార్యాన్ని వివరించగలుగుతూ ఉన్నారు. ప్రియమైన సంగమా, ఆశ్చర్యకరమైన సంఘటన క్రైస్తవ సంఘంలో 12వ వచనం మనం చదివితే అందరూ విభ్రాంతి నుండి ఇటు తోచక ఇదేమోగును అని ఒకనితో ఒకడు చెప్పుకొని కొందరు ఏమంటున్నారంట? వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేసి. ప్రియమైన సంగమా, అక్కడున్న విమర్శించేవారు వారు విమర్శిస్తున్నారు, వీరు మద్యం తాగుంటారు కొత్త మద్యంతో, అందుకే వారు ఈ విధంగా మాట్లాడుతున్నారని. ప్రియమైన సంగమా, ఆశ్చర్యం కలుగుతోంది. కానీ యోవేలు ప్రవచించిన ప్రవచనం వారు మర్చిపోతూ ఉన్నారు. యోవేలు ప్రవచించిన ప్రవచనంలో అంచె దినాల దేవుడు తన సేవకుల మీద, తన దాసుల మీద, దాసుల మీద తన ఆత్మను కుమ్మరిస్తాను అనే వాక్య సందేశాన్ని ఆనాటి ప్రజలు మర్చిపోతూ ఉన్నారు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదువుదాం 28వ వచనంలో, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూదురు. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము. ఇప్పుడు మనం యోహాను సువార్తలో 14వ అధ్యాయం వస్తే ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. యోహాను 14:20 యోహాను 14:23 వచనం చూద్దాం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. ఏ రీతిగా నివాసం చేస్తాడు? ఆత్మరూపిగా నివాసం చేస్తాడు. మనం ప్రభువుని ప్రేమిస్తే ఆయన మన యొద్దకు వచ్చి ఆయన మన యొద్ద నివాసం చేస్తాడు. 26వ వచనం చూద్దాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. ఆయన చేసే పని ఏంటంటే మనకు సమస్తమును బోధిస్తుందంట. యేసు ప్రభు ఏ లేఖనాలను అయితే బోధించాడు, ఏ సత్యాలను అయితే బోధించాడో అవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తుందంట. చివరిగా చెప్తున్నాడు 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయంలో కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అన్నాడు. ప్రియమైన సంగమా, ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనకి శాంతిని అనుగ్రహిస్తానని అంటాడు. ఈ రీతిగా అనుగ్రహిస్తాడు. చాలా మంది అంటారు నాకు శాంతి లేదు అని అంటూ ఉంటారు. ఒకసారి హైదరాబాద్లో నేను జాబ్ చేసిన సందర్భంలో చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. నేను బస్సు కోసం నేను ఎదురు చూస్తున్నాను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో. బస్సు ఇంకా రాలేదు. ఒక రాజస్థాన్ వ్యక్తి వచ్చాడు, హిందీలో మాట్లాడే సందర్భంలో అతను చెప్తున్నాడు, తాగేస్తున్నాడు, ఇతరుతో మాట్లాడుతున్నాడు, విచారంగా ఉన్నాడు. ఎందుకు తాగారు అంటే అతను అన్నాడు, అయ్యి సార్ నాకు శాంతి లేదు నా హృదయంలో అని అంటున్నాడు. నీకు శాంతి లేదు ఏ విధంగా వస్తుంది? ప్రవహిస్తున్నా అంటాడు కదా శాంతి. ఎలా ఇస్తాడు ఆ శాంతి అంటే ఆయన ఆత్మ కుమ్మరించబడినప్పుడు. లోకం ఇచ్చినట్టుగా కాదు అది, ఆయన ఇచ్చే శాంతి లోకం ఇచ్చే శాంతి కాదు అది, ఆయన సంపూర్ణమైన శాంతి, పరలోకమైన శాంతి. అయితే ప్రభు కోత పండుగలో ఆయన ఆత్మను కుమ్మరించడానికి గల ఉద్దేశం ఏంటంటే కన్నీటితో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు కోత పండుగలో పొందుతున్నారంటే సంతోషంతో వారు పొందుతున్నారని ఆనందిస్తూ ఉన్నారని అర్థం. ఈ కోత పండుగ భూ సంబంధమైన కోత పండుగ కాదు, అది పరలోక సంబంధమైన కోత పండుగ. తీర్పు దినానికి అది సాదృశ్యంగా ఉంది. మనము తీర్పు దినాన్ని మనం ప్రవేశించినప్పుడు ఆ కోత పండుగలో మనము కూడా మంచి గోధుమల ఆ యొక్క పానంలో చేర్చబడినప్పుడు దేవుడు మనకు నిత్య విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. అయితే ఆ నిత్య విశ్రాంతిలో నిత్య సంతోషమైన ఆ యొక్క పరలోకపు కోత పండుగలో మన పాల్పొంగులు పొందాలంటే ఈ భూమి మీద మనం యేసునామం అంగీకరించాలి. యేసునామం అంగీకరించిన ప్రతి ఒక్క హృదయంలో కూడా ఆయన తన ఆత్మ ఉంచుతాడు. ఎవరి హృదయంలోనైతే యేసు ఆత్మ యొక్క ముద్ర ఉంటుందో ఆ వ్యక్తి పరలోకానికి చేర్చబడతాడు. ఆ యొక్క నిత్యమైన కోత పండుగలో చేర్చబడుతూ ఉంటాడు. పెంతుకొస్తాను ఈ దినాన్నే సంఘం ప్రారంభించబడుతుంది. 120 మందితో సంఘం
ప్రారంభించబడి ఈరోజు భూమిగంతములుగా ప్రతి దేశంలో కూడా ప్రతి పట్టణంలో కూడా ఈరోజు క్రీస్తు నామం ప్రకటించబడుతూ ఉందంటే దానికి గల కారణం ఏంటంటే అది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. ఈరోజు నువ్వు నేను కూడా దేవుని వాక్యం వింటున్నానంటే ఆ కార్యం ఎవరి వలన జరుగుతుందంటే అది పరిశుద్ధాత్మని వలన. ప్రియమైన సంగమా, అతని గొప్ప ఆదరణకర్తను, శాంతి ఇచ్చే ఆదరణకర్తను పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించి ఉండగా ఎందుకు మనం ఆయనను తిరస్కరించాలి? ఆయన అడిగితే ఆయన మనకు నిశ్చయంగా అనుగ్రహిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు కదా. చిన్న వాగ్దానం మనకు అనుగ్రహించబడుతుంది. తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఆయన నిశ్చయంగా అనుగ్రహించను. ప్రతి కాలంలో ఒకవేళ మనము దుప్పి నీటి బాగా కొరకు ఆశపడినట్లు ఆయన కొరకు మనం ఆశపడితే ఆయన ఖచ్చితంగా తన ఆత్మను గ్రహించగలుగుతాడు. ఆ యొక్క పెంతుకొస్తున్న పండుగలో ఆ 120 మంది కూడా ఏ రీతిగా ఆత్మతో నింపబడి దేవుడిని ఆరాధించారో ఆ రీతిగా ఆరాధించడం అంటే మనం కూడా దేవుడిని అడగాలి. ఆ రీతిగా అయినప్పుడు ఆయన మనం ఆ రీతిగా మన యొక్క నిత్యమైన పెంతుకొస్తున్న పండుగలో పాల్గొని మనం చేర్చగలుగుతాడు. ఆ రీతిగా చేర్చబడడానికి విమోచన ప్రణాళికలో మనం కూడా పాల్గొవలసి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలేయును గాక. ఆమేన్.